కేవీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చూపించబోయే వంటలు చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి. సో లేట్ చేయకుండా ఇవాళ స్పెషల్ వంటలు ఏంటో చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రుచికరమైన వంటను కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు వంటలు పిండి వంటలు రెసిపీ ఏంటో చూద్దామా? ఓకే, సో సుష్మా గారు మెయిల్ చేశారు బెంగళూరు నుంచి. ఓకే, రైస్ ఐటమ్ అడుగుతున్నారు. ఏంటండి? అంటే కొంచెం పుదీనా ఫ్లేవర్ లో, అంటే మనం కొత్తిమీర రైస్, జీరా రైస్ ఇట్లా చేసుకుంటాం కదా, సో అలా పుదీనా ఫ్లేవర్ లో రైస్ ఐటమ్ చేసుకుంటే కొంచెం అది బానే ఉంటుందా అని అడుగుతున్నారు. పుదీనాతో చాలా బాగుంటుంది. సో సింపుల్ గా పుదీనా కాకుండా గ్రీన్ పీస్ కూడా అంటే బఠానీ కూడా యాడ్ చేసి చేద్దాం. సో మధ్య మధ్యలో మనకు ఆ బఠానీలు కూడా తగులుతూ ఉంటాయి. ఓన్లీ ఆ పుదీనా ఘాటే కాకుండా కొద్దిగా దీని కమ్మదనం అలా ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే, సో పుదీనా బఠానీ రైస్ చేద్దాం. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి పుదీనా బఠానీ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా బఠానీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన పుదీనా 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా వంట? ఓకేనండి, చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి ఇది. సో ముందుగా నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యితో మనం పోపది పెట్టేసుకుంటున్నామా? అవునండి. ఓకే, మసాలా దినుసులు, తరిగిన అల్లం అండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటివి ఏం అక్కర్లేదు రాజు గారు? అక్కర్లేదు అంటే దీంట్లో ఎక్కువ మనకు కొంచెం పుదీనా తెలియాలి. ఓకే ఓకే, సో కాబట్టి అల్లం ఒకటే వేస్తున్నాం. పచ్చిమిరపకాయలు. ఓకే, మామూలుగానే అంటే మనము రైస్ ఐటమ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఇప్పుడు బిర్యానీ, పలావులు ఇలాంటివి అంటే మనకు కాస్త టైం పడుతుంది. అవునండి, ఇట్లా మనం కుక్ చేసుకునే రైస్ ఐటమ్స్ అన్ని కూడా మనం జస్ట్ ఇలా పోపు వేసుకుంటే సరిపోతుంది కదా. అండ్ దట్టు ఇందులో వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు, అంటే పచ్చి బఠానీలు తప్ప. అవునండి. సో మనం ఉడికించుకున్న పచ్చి బఠానీలు. సో ఇవి కొంచెం వేగాలండి. ఓకే, సో కొద్దిగా అల్లం ఘాటు అది కొంచెం వీటికి పడితే కూడా మనకి బాగుంటుంది. తగిలినప్పుడు కొంచెం ఆ టేస్ట్ తెలుస్తుంది. ఓకే రాజు గారు, సో అయితే మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: ముత్యాల ఆభరణాలు మెరుపుని కోల్పోయినట్లయితే వాటిని తుడవడానికి సబ్బు నీళ్లలో ముంచి తీసిన క్లాత్ ని వాడినట్లయితే అవి శుభ్రపడి మెరుపుని తిరిగి సంతరించుకుంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. అల్లం ఘాటు మనకి ఆల్రెడీ తెలుస్తుంది. సో తరిగిన పుదీనా. ఇప్పుడు మనము కొత్తిమీర ఫ్లేవర్ లో కానీ అలా చేసుకుంటే కొత్తిమీర పేస్ట్ లా చేసి వేసుకుంటాం కదా రాజు గారు. అవునండి. ఇక్కడ మనం పుదీనా అంటే ఇలా ఆకులుగా వేసుకుంటే సరిపోతుందా? పేస్ట్ లాగా చేసుకుంటే? పేస్ట్ లా అంటే కొంచెం ఆ కలర్ కూడా కావాలి, కొంచెం గ్రీనిష్ కలర్ అనుకున్నప్పుడు పేస్ట్ లా వేసుకోవచ్చు. సో మామూలుగా అంటే కొత్తిమీర కంటే కూడా కొంచెం పుదీనా ఘాట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇలా వేసినా మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూనే ఉంటుంది. అంటే మనం జస్ట్ పైన కొద్దిగా ఆకులు వేసుకుంటేనే మనకి దాని ఆ స్మెల్, ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. సో మనం ఇలా వేసి ఫ్రై చేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగానే ఉంటుంది కదా. అక్కడక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా తురిమేసేసాను. ఓకే, సో కావాల్సిన పేస్ట్ లా కూడా మనం వేసుకోవచ్చు. సో దీంట్లో అన్నం క్వాంటిటీకి తర్వాత దీనికి సరిపడా ఉప్పు. ఓకే, ఓకే. సో ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న బాస్మతి రైస్. ఓకే, యాక్చువల్గా మనం ఇలాంటివన్నీ కూడా చక్కగా ఈవినింగ్ టైమ్స్లో చేసుకుని తినడానికి కూడా బాగుంటుంది. ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు వర్క్ చేసి వచ్చిన వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు కుకింగ్కి, అలసిపోయాము అనుకునే వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ కష్టపడినక్కర లేకుండానే ఒక డిష్ రెడీ అవుతుంది. సో డిన్నర్కి మనకు అంటే కొంచెం ఇలా లైట్గా తీసుకున్నా సరిపోతుందండి. ఎలాగో చాలా మంది అంటే కొంచెం ఫాస్ట్గా తినేస్తూ ఉంటారు కదా. సో ఫాస్ట్గా అయిపోతుంది, చక్కగా చేసుకున్న వెంటనే వేడివేడిగా తినేస్తే బాగుంటుంది.
ఓకే. ఓకే. సో కొద్దిగా పుదీనా పైనుండి వేసేసుకుని ఓకే. సర్వ్ చేసుకోవడం. నైస్. బాగుంది రాజు గారు. అంటే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది, అవునండి. టేస్టీగా అనిపిస్తుంది. ఓకే, మరి వేడివేడిగా రైస్ ఐటమ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు పుదీనా బఠానీ రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పుదీనా బఠానీ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పుదీనా వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ఉప్పు, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, పుదీనా బఠానీ రైస్ రెడీ. ఓకే అండి, మరి రైస్ ఐటమ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. మనం మామూలుగా పుదీనా కొంచెం వేసుకుంటేనే మనకి ఆ స్మెల్ అనేది చాలా డామినెంట్ గా తెలుస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ మనము పుదీనా ఆకులు చాలా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా, సో ఎక్కువ ఆ టేస్టే తెలుస్తోంది. అవునండి. అండ్ ఆ బఠానీ ఏంటంటే అడిషనల్ గా అలా తింటున్నప్పుడు తగులుతూ కొంచెం కమ్మకమ్మగా సాఫ్ట్. దీంట్లో బాగుంది రాజు గారు. చాలా సింపుల్ రెసిపీ, ఫాస్ట్ గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంది. ఓకేనండి. సో చాలా సింపుల్ రైస్ ఐటమ్ అండి. చక్కగా బఠానీ ఇంకా పుదీనా ఉంటే చాలా, మనకి ఎక్కువ ఏం అక్కర్లేదు దీనికి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు అలాగే లైన్స్ తగ్గిపోవాలంటే బాదం పప్పుని నానబెట్టి పేస్ట్లా చేసి దీంట్లో కొద్దిగా పాలు కూడా కలిపి దీన్ని కంటి చుట్టూ అప్లై చేసుకుని ఒక గంట సేపటి తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే నల్లటి వలయాలు తగ్గిపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో పుదీనా బఠానీ రైస్ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా ఆ వంటల వివరాలని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈరోజు మనం ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే దహీ భల్లా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే అండి, ఇప్పుడు దహీ భల్లా. సో రాజు గారు, ఇది కర్డ్ బేస్డ్ లో ఉంటుందా? అవునండి. అంటే మనకి పెరుగు ఆవాడలు చేసుకుంటాం కదా, సో సేమ్ కొంచెం దగ్గరగా ఉంటుంది అలాగే. ఓకే. సో కొంచెం దీంట్లో వేసే ఆ పదార్థాలు కొంచెం వేరేగా ఉంటాయి. మనం వాడే ఇంగ్రీడియంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇది ఎక్కడ రెసిపీ రాజు గారు? నార్త్ సైడ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి. ఓకే. సో ఆ డిష్ అంటే మనకి చాట్ ఐటమ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో అలా ఇది అలాగే చేసుకుంటాం. సమ్మర్ కి మంచి డిష్ మనకి అనమాట, మంచి స్నాక్ ఐటమ్. ఓకే. ఓకే అండి, మరి దహీ భల్లా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దహీ భల్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నల్లుప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కట్టమీఠా చట్నీ కొద్దిగా, గ్రీన్ చట్నీ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మజ్జిగ 1/2 కప్పు. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ పెరుగులో కొద్దిగా ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి. అంటే కొంచెం ఫైన్గా స్మూత్గా వచ్చేట్టుగా. అంటే ఇంట్లో మనం నానబెట్టుకోవడానికా? లేదు, ఇది పైనుంచి సర్వ్ చేసుకుంటాం.
సో అంటే జనరల్ గా మనం చాట్ ఐటమ్స్ లో వాటిలో పైన వేసుకుంటాం కదా, అందుకు ఇది. ఎస్ అండి. ఓకే. సో పక్కన పెట్టేసి మినపప్పు కనీసం ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఓకే. సో దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని సో దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి రాజు గారు. అవునండి. బాగుంటుందా? బాగుంటుంది. సో కొద్దిగా నల్ల ఉప్పు. నల్ల ఉప్పు. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఉప్పు. మనం ఎందుకు ఈ 2 రకాల ఉప్పు వేసుకుంటున్నాం మనం? టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. ఓకే. ఓకే. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సరే, ఉప్పు ఓకే. ఇంగువ ఎందుకు వేసుకున్నాం రాజు గారు? అంటే అది మామూలుగా మనం పోపులు అలాంటి వాటిలో వేసుకుంటే మనకి బాగుంటుంది. సో అంటే ఇటువైపు ఈ దହି బల్లాలో కొంచెం అలా ఇవన్నీ వాడతారా? వాడతారు. ఓహో. సో మెత్తగా రావాలి, ఫైన్ గా. మామూలుగా మనం వడలు వేసుకుంటే కొంచెం బరగ్గానే పెట్టుకుంటాం కదా, సో ఇది కొంచెం స్మూత్ గా రావాలి. బాగా సాఫ్ట్ గా ఉండాలా పిండి? ఎస్ అండి. ఓకే. ఇంకా సాఫ్ట్ అవ్వాలా రాజు గారు? కొద్దిగా అండి. ఓకే. సో మీరు అది రెడీ చేస్తూ ఉండండి రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఇలాగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చర్మం జిడ్డు పట్టేసినట్లయితే బంగాళాదుంపల్ని చక్రాల్లాగా కట్ చేసి ఆ చక్రాల్ని ముఖం పైన పెట్టుకుని ఒక పావు గంట తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డుదనం అంతా తగ్గిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. రెడీయా రాజు గారు పిండి? రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. మరి మెత్తగా అవ్వకూడదు మనకి, అంటే లూజ్ గా. మరి ఎక్కువ లూజ్ గా కూడా ఉంది. ఓకే. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర. ఓకే. సో ఇందులో మనం కారంకి ఏమి వాడుకోమా రాజు గారు? పైనుంచి చల్లుకుంటాం. సో దీంట్లో పిండిలో అయితే ఏం పిండిలో అక్కర్లేదు. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. సో వీటిని చిన్న చిన్న ముద్దలుగా మనం, అంటే మామూలుగా మనం పునుకుల్లా చేసుకుంటాం కదా, సో అలా వేసేసి మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇవి రౌండ్గా వేసుకోవాలన్నమాట. ఎస్. వడల్లా అలా కాదు? వడల్లా కాదండి, రౌండ్గా ఇలా. సో కొంచెం ఆ పిండిలో మనం యాడ్ చేస్తున్న ఇంగువ, ఆ నల్లుప్పు, వీటి వల్ల కూడా మనకి కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎందుకంటే మనం పెరుగు వడలు చేసుకుంటే మామూలుగా జస్ట్ దాంట్లో ఉప్పు, కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం ఇవి తప్పితే మనం ఏమీ యాడ్ చేయం కదా. కొంచెం స్లో ఫైర్ లో చేసుకోవాలండి. అదే పిండి అంతా ముద్దలా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం లోపల వరకు కుక్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ కాస్త పచ్చిగా ఉన్నా ఆ టేస్ట్ అనేది మనకు కొంచెం పిండి పిండిగా తగులుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వీటిని మనం డీప్ ఫ్రై కాగానే మజ్జిగలో వేసేసి కాసేపు నాననివ్వాలి. ఓకే. అంటే దాంట్లోనే ఉంచమా? తీసేస్తాం. సో నానడానికి, అంటే లోపల వరకు కొంచెం ఆ పెరుగు తాలూకు ఆ ఫ్లేవర్ అనేది లోపల వరకు కూడా పట్టడానికి. సో జనరల్ గా ఏంటంటే మనం గోరువెచ్చటి నీళ్ళలో కాస్త ఉప్పు వేసి దాంట్లో కూడా నానబెట్టేసి తీస్తాం కదా. సో ఇక్కడ మజ్జిగలో వేసిందంటే ఇంకొంచెం ఆ ఫ్లేవర్ అనేది మనకు పెరుగు టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఆ మజ్జిగ ఏమి ఉండదు అయితే? మజ్జిగ ఏమి ఉండదండి. ఓహో. ఓకే, సరిపోతుంది. ఓకే. సో కాసేపు నానతాయండి. సో
కొంచెం అవి సోక్ అయితే ఎలాగో కాస్త కిందకి వెళ్తూ ఉంటాయి కదా, అప్పుడు మనం తీసుకోవచ్చేమో. ఎస్, కొంచెం అలా పిండేసి మనం బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోండి. ఓకే. సో కార్వింగ్ వచ్చేసి బ్రెడ్తో చేస్తున్నాను. బ్రెడ్. అవునండి. ఓకే, డ్రింక్స్ తీసుకున్నాను. అంటే ఒక బర్డ్ షేప్లో చేస్తున్నాను. ఓకే. సో ఇంకోటి వచ్చేసి కొంచెం చిన్న సైజ్ అండి. సో ఇది బాడీ, ఇది హెడ్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ వింగ్స్ తర్వాత బీక్ అని క్యారెట్లో తీసుకుంటున్నాం. సో ఇక్కడ వింగ్ వస్తుంది. సో కొంచెం ఇలా కరువుగా కట్ చేసుకుని జిగ్జాగ్ కట్. సో అలాగే టైల్ 2 డైమెన్షన్లో చూపిస్తున్నాం. సో దీంట్లో బీక్ తీస్తున్నాను. సో అలాగే దీంట్లో క్రౌన్ వేస్తున్నాను. కన్ను పెడుతున్నాను, మిరియాలు పెడుతున్నాను. ఓహో, మొత్తం ఒక క్యారెట్లో మనకు అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోతాయి. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే. సో అరేంజ్ చేసేసుకున్నాం. ఓకే. సో జస్ట్ మనం కొంచెం ఆ రెక్కలు, ఆ తోక అది సరిగ్గా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా బాగుంటుంది కదా. అవునండి. ఓకే. సో ఫైనల్గా మిరియాలతో ఐస్ బాగుంది రాజు గారు. ఓకే. సో ఇవి కూడా రెడీ అయిపోయాయండి. బౌల్ ఇస్తారా? సర్వ్ చేసుకోవటమేనా? ఎస్. సో వీటిని చేత్తో ఇలా మనం అవి దాంట్లో అంటే ఆ మజ్జిగ ఉండకూడదా? లేదు, ఇలా చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ ఆ ఫ్లేవర్ అనేది లోపల మనకు నానడానికి, సాఫ్ట్గా కావడానికి హెల్ప్ చేస్తుంది మజ్జిగ. ఓహో. సో మళ్ళీ ఇక్కడ మనం పెరుగు వేసేస్తామండి. ఓకే. ఓకే. సో పెరుగు, కొద్దిగా కట్టామిఠా చట్నీ అండి. సో ఈ రెసిపీస్ అన్నిట్లో అంటే కొద్దిగా ఈ కట్టామిఠా చట్నీ కంపల్సరీ ఉండాలేమో కదా. ఎస్. అండ్ గ్రీన్ చట్నీ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా పెరుగు, కొంచెం పెరుగు. సో కొద్దిగా కారపొడి, ఇది అచ్చము ఆ దహి పాపిడి లాగే ఉంది రాజు గారు. అంటే పైన దహి పూరి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, నైస్. ఇదైతే మనం కాసేపు చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూడా తినొచ్చు. చల్లగా చాలా బాగుంటుంది. లేదా పెరుగు చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని చల్ల పెరుగు వేసేసుకున్నా బాగానే ఉంటుంది. నైస్, బాగుంది. ఓకే, దహి బల్లా రెడీ. ఇది ఇలా చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా. సో మరి రెసిపీ నోట్ చేసి పెట్టుకోండి. సో టేస్ట్ చూసే ముందు దహి భల్లా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దహి భల్లా తయారు చేసే విధానం: పెరుగులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా మినపప్పుని 2 గంటల పాటు నానబెట్టి ఇంగువ, నల్లుప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కాగే నూనెలో ముద్దలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని మజ్జిగలో వేసి కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత వీటిని చేత్తో ఒత్తుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిపై నుండి పెరుగు, కట్టమీఠా చట్నీ, గ్రీన్ చట్నీ, పైనుండి కొద్దిగా కారం, జీలకర్ర పొడి చల్లి సర్వ్ చేసుకుంటే దహి భల్లా రెడీ. ఓకే అండి, మరి దహి భల్లా తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. అదేంటి మనం మినపప్పుతో వేసుకున్నాం కదా,
ఇంగువ, నల్ల ఉప్పు, ఆ టేస్ట్ అంతా తెలుస్తుంది. చక్కగా సాఫ్ట్ గా అయ్యాయి. ఎస్ సో మనం పైనుంచి కూడా పెరుగు వేసుకోవడం వలన ఆ పెరుగు కూడా చక్కగా దానికి బాగా పట్టేసి పట్టేసింది. ఈ కట్టమీఠా చట్నీ, గ్రీన్ చట్నీ, ఈ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది రాజు గారు. అవునండి. సో ఇది యాస్టీస్ గా ఇలా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మనం దీంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు అట్లాంటివి వేసుకోవచ్చు రాజు. అది మన చాయిస్. ఉల్లిపాయ ముక్కలు కానీ లేకపోతే సన్న కారపూస సేవ్ ఏదైనా మన ఇష్టం. ఏదైనా సర్వ్ చేసుకునేటప్పుడు మన చాయిస్ అన్నమాట. యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో చూసారు కదండి దహీ భల్లా తయారీ విధానం. అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ లో బాగుంది. ఎప్పుడు రెగ్యులర్ గా మనం చేసుకునే పెరుగు వాళ్ళే మనం తింటూ ఉంటాం కదా. సో కొంచెం వెరైటీ టేస్ట్ లో ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మెంతుల్ని 1 కప్పు పెరుగులో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత వీటిని పేస్ట్లా చేసి తలకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల పేలు, చుండ్రు లాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు కూడా కాంతివంతంగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఓకే అండి. మరి వాళ్ళ ఊరించే వంటలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది అండ్ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? పూజిత. పూజిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్. ఓకే, నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? ఉషా. ఉషా గారు, మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఓ వదినా మరదళ్ళా. ఓకే ఓకే. సో అయితే రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో ఫస్ట్ ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాము. సో చూసిన తర్వాత దాంతో మీరు వంట చేయాలన్నమాట. ఓకే. ఓ వంకాయలు. సో మొత్తానికి ఇద్దరు కూడా వంకాయలతో వంటలు చేయాలన్నమాట. సో వంకాయ చాలా ఈజీ వెజిటేబుల్. ఏది చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అంటే టేస్టీగా చేస్తే. సో ఇద్దరు ఆలోచించుకొని మంచి వంటలు డిసైడ్ అయ్యి నాకు చెప్తే మనం మొదలు పెడదాం. ఓకేనా? సో ఏదైనా కొంచెం వెరైటీగా, టేస్టీగా. నేను వంకాయ సాంబార్ చేస్తాను. వంకాయ సాంబార్. ఓ ఓన్లీ వంకాయలు ఉంటాయా మనకి దాంట్లో? మెయిన్ ఇంగ్రీడియంట్. మిగతా ముక్కలన్నీ తీసేసి చక్కగా సాంబార్ పెట్టేస్తున్నారా? నైస్. సో వంకాయ సాంబార్. మీరేం చేస్తారు? వంకాయ ఉల్లికారం. వంకాయ ఉల్లికారం. ఓకే. సో రెండు కూడా వినటానికి చాలా బాగున్నాయి కాంబినేషన్స్. సో మరి రెడీయా ఇద్దరు కూడా? ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. చేసేస్తారా? ఓకే. ఓకే అండి. మరి వంకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 5, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, షాజీరా 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి వంకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో పూజిత గారు మొదలు పెట్టేద్దామా? ఓకే. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. తర్వాత షాజీరా. షాజీరా బాగుంటుందా? షాజీరా ఫ్లేవర్ లైట్ గా, అంటే జనరల్ గా ఇలాంటి వాటిలో జీలకర్ర వేసుకుంటూ ఉంటారు కదా, కొంచెం డిఫరెంట్ గా. ఓకే. కొంచెం పోపు దినుసులు, మళ్ళీ అందులో జీలకర్ర ఉంది. ఓ రెండింటి ఫ్లేవర్ కలుపుతున్నారనమాట అయితే. ఓకే. కొంచెం పోపు దినుసులు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఉల్లికారం కదా, కొంచెం టేస్టీగా ఉంటుంది. 2 ఎండుమిరపకాయలండి. నెక్స్ట్ లైట్ గా పుదీనా, కొంచెం ఉల్లిపాయలు ఇలా డైరెక్ట్ ముక్కలుగానే వేస్తున్నారా? కొంచెం పేస్ట్ వేస్తున్నానండి, కొంచెం కొద్దిగా పీసెస్ వేస్తున్నాను. ఈ పీసెస్ని కొంచెం కొద్దిగా కరివేపాకు ఫాస్ట్గా వేయాలి మీరు, ఇది నల్లగా. తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలండి. ఈ పేస్ట్ ఏంటో చెప్పు. ఆ పేస్ట్ ఏమిటి? సరే ఫస్ట్ పేస్ట్ వేయండి, తర్వాత చెప్తురు కానీ. ఈ పేస్ట్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం వేయించిన వేరుశనగ గుండ్లు, జీడిపప్పు కలిపి మొత్తం గ్రైండ్ చేయాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేయించిన వేరుశనగ గుండ్లు, కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసుకున్నారు. లైట్ గా వాటర్ గ్రేవీ కోసం.
కొంచెం ఓకే ఓకే చాలు. ఈ రెసిపీ మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసారా? ఇది ట్రై చేసామండి. ట్రై చేశారు. ఓకే. లైట్గా సాల్ట్. ఆ పేస్ట్లో ఏం వేసుకోలేదా? వేయలేదండి. ఓకే. సో మొత్తం సరిపడా ఉప్పు ఇప్పుడే వేస్తాం. అవునండి. ఓకే. తర్వాత ఈ వంకాయలు కూడా వేసేద్దామండి. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నారా? కట్ చేసి వాటర్ ఏమైనా వేయాలా? లైట్గా వేద్దామండి. కొంచెమేనా? కొంచెం. ఓకే అండి. మూత పెట్టేద్దాం. కొంచెం మూత పెట్టేద్దాం. మీ ఉల్లిపాయ పేస్ట్ అంతా ఎగిరి బయటకు వచ్చేసేలా ఉంది. సో వంకాయలు మగ్గిపోతే మనకి ఆల్మోస్ట్ రెడీ అన్నమాట. అవునండి. పసుపు ఎప్పుడు వేస్తారు? అయ్యయ్యో, ఇప్పుడు వేస్తారా తర్వాత వేస్తారా? ఇప్పుడు వేసేద్దాం. వేయండి, ఎందుకు టెన్షన్ పడకూడదు. అదే అప్పటికే తెల్లగా ఉంది, ఏమిటి రంగు రావట్లేదు అనుకుంటున్నా. కారం వేయలేదు. పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది ఓకే. అంటే మనకి లాస్ట్ లో కొంచెం లైట్ గా కారం ఆలివ్ వేసారు, ఒకటి ఎగిరి కింద పడి చూసారా? అంటే ఉల్లి కారం అనేటప్పటికి మనకి ఆ రెసిపీ ఎలా తిరిగినా ఒక చివరికి రెడ్ కలర్ లో వస్తుంది కదా. పచ్చిమిర్చి వేసేసరికి కొంచెం గ్రీనిష్ గా ఉంటుంది. కాకపోతే ఉల్లి కారం అనేటప్పుడు నేను మైండ్ లో అలా ఫిక్స్ అయ్యి ఉంటాను. అంటే రంగు మనం మామూలుగా కారం వేసుకుంటాం, కారం పొడి. అవును. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి మీరు ఇందులో కారం వేరు అయితే లైట్ గా కొంచెం కొద్దిగా కొద్దిగా ఆ వంకాయ అంతా మగ్గితే మనకి అయిపోయినట్టేనా? అవునండి. కొంచెం లైట్ గా కారం వేసేద్దామని. వేస్తారా? మీరు యాక్చువల్గా మీ గ్రేవీ తెల్లగా ఉంది కదా, అవునండి. మీరు నల్ల వంకాయలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కాంబినేషన్ బాగుంటుంది చూడడానికి, కొంచెం డిఫరెంట్ గా అండి. డిఫరెంట్ గా. అయినా ఇది కూడా మగ్గితే అలాగే ఎర్రగా ఉంటుంది వంకాయలు, బట్ స్టిల్. వాటర్ వేసినాం కాబట్టి కొంచెం సాల్ట్ కూడా తగ్గుతుందేమో. అంటే మీకు వాటర్ అక్కర్లేదంటే వేయండి. కొంచెం వేయండి, గ్రేవీ కొంచెం ఉండాలి కదా. ఒక్క నిమిషం మూత పెడదామండి. వెయిట్ చేద్దాం అది మగ్గేదాకా. చూద్దామా మగ్గాయా? మగ్గాయండి కొంచెం. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందా? సరిపోతుంది. ఇంక ఇందులో మసాలా టైప్ ఏం అక్కర్లేదు? ఏం అవసరం లేదండి. ఓకే. కొత్తిమీర? అవునండి. కొత్తిమీర కాదు, మీరు చెప్పేవి చెప్తూ వేయాలంటే చూసే వాళ్ళకి తెలియదు కదా గబుక్కున. మనం చెప్తే వాళ్ళు రాసుకుంటూ ఉంటారన్నమాట. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఎప్పుడు వేస్తారు? కరివేపాకు వేసానండి. వేసారా? ఓకే. నెక్స్ట్ ఇంకా అయిపోయిందండి. ఆఫ్ చేసేయండి. ఓకే అండి. ఓకే, రెడీ. రెడీ అండి. వంకాయ ఉల్లికారం టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, మరి వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ ఉల్లికారం తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, వేయించిన వేరుశనగ పలుకులు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. వంకాయలను చీలికలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, వంకాయలు, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం వేసి మరికాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వంకాయ ఉల్లికారం రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వేసవి కాలంలో గుడ్లు త్వరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే గుడ్ల మధ్యలో వేపాకుల్ని వేసి ఉంచినట్లయితే గుడ్లు త్వరగా పాడవకుండా ఉంటాయి. ఓకే, మరి వంకాయ ఉల్లికారం తయారీ విధానం చూసారు కదా. సో ఉషా గారు రెడీయా? రెడీ. మీరు సాంబార్ అన్నారు కదా,
వంకాయ సాంబార్. ఓకే, మరి వంకాయ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వంకాయ సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ముల్లంగి కొద్దిగా, తరిగిన క్యారెట్ కొద్దిగా, తరిగిన టొమాటోలు 2, చింతపండు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బెల్లం కొద్దిగా, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే ఉషా గారు, మొదలు పెడదామా? ఓకే అండి. సాంబార్ కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు. సో ముందే పోపు పెట్టేస్తున్నారా? అవునండి. ఓకే. కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఓకే, ఎండుమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఓకే, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారా దీంట్లో? బాగుంటుందా కొద్దిగా ఫ్లేవర్? ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఓకే. కొద్దిగా ఇవి మగ్గాక టమాటా, ఓకే, ముల్లంగి, క్యారెట్ ఇవన్నీ అన్ని పచ్చి ముక్కలే, అన్ని పచ్చివేయండి. ఓకే. వాటర్లో ఉడుకుతాయి. సో మనం ఇక్కడ డైరెక్ట్ బాయిల్ చేసుకుంటాం. బాయిల్ చేసుకుంటాం. ఓకే. ముల్లంగి. అవును. ఇప్పుడు వంకాయ సాంబార్ అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఈ వెజిటేబుల్స్ అన్ని వేస్తున్నారు? వెజిటేబుల్స్ అన్ని వేస్తే టేస్ట్ యాడ్ అవుతుంది. యాడ్ అవుతుందని? యాడ్ అవుతుంది. అప్పుడు మనకి మామూలు సాంబారే కదా, దీనికి దానికి ఏమిటి తేడా అని వెయ్యండి. నేనేదో అయ్యో 3 ముక్కలు వేసారు. మీ ప్రాసెస్ మీరు కానివ్వండి. అంటే ఇవన్నీ నా డౌట్స్ అనమాట. అంటే మనకి ఇప్పుడు ములక్కాడు సాంబార్ అంటే ఓన్లీ ములక్కాళ్ళు ఉంటాయి కదా, అన్నీ వేస్తారా? క్యారెట్, కాకపోతే వంకాయ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. టొమాటో, ఓకే, పచ్చిమిర్చి. వాటర్ కావాలా? వద్దండి ఇప్పుడు. వంకాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ. ఓకే. వాటర్ పోయినా? వాటర్ పోయింది. చాలా ఇంకొంచెం. సో ఇప్పుడు ఈ వాటర్ లో కొద్దిగా ముక్కలన్నీ ఉడికితే మనకి తర్వాత పప్పు మీరు ఉడికించి పెట్టారా? అవునండి, ఉడికించిన. సో కందిపప్పు ఉడికించేసి రెడీగా ఉంది. కొద్దిగా ఇవి మగ్గాక వాటర్ మగ్గాక పప్పు. ఓకే, చూద్దాం ఒకసారి. చూద్దామండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందామండి. ఓకే. నెక్స్ట్ ఉడికించిన కందిపప్పు కూడా యాడ్ చేస్తున్నారా? పుదీనా, కొత్తిమీర, బెల్లం, కొంచెం కూడా యాడ్ చేస్తున్నారు. ఓకే. సో ఆ బెల్లం టేస్ట్ అనేది కొంతమందికి నచ్చుతుంది, ఆ తీపి అనేది కొంతమంది కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఎవరికి స్వీట్ గా ఇష్టం ఉంటుందో వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు, లేదనుకున్న వాళ్ళు బెల్లం అవాయిడ్ చేసుకోవచ్చు. సాంబార్ పౌడర్, ఓకే, కారం కొద్దిగా, ఉప్పు తర్వాత వేస్తారా? వేసేస్తాను. ఉప్పు తగినంత. పెట్టేద్దామా? ఓకే అండి. కొంచెం అవ్వాలి ఇది. అవునండి, కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పోపు పెట్టేస్తారా? పెడతానండి. మళ్ళీ ఒకసారి తాలింపు పెట్టుకుందామండి. ఓకే. పోపు దినుసులు, అది అసలు హీటే అవ్వలేదు. ఓకే. ఇంగువ. ఈ ఇంగువ ఫ్లేవర్ కోసమే మళ్ళీ ఒకసారి తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. పైనుంచి వేసుకుంటే ఆ స్మెల్ అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది కదా.
కరివేపాకు చాలా అది చాలా. పసుపు కొంచెం. తాలింపు కంప్లీట్ అయిందండి. అది ఓకే, సాంబార్ అయ్యాక అది పైన. సాంబార్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. కానీ మీరు మొయ్యలేరు కానీ దాంట్లో పెట్టేసి బౌల్ తీసివేసి. దాని మీద పోపు వేసేస్తారు. ఇప్పుడు దాని మీద పోపు వేసుకుందామండి. ఆ స్టిక్తో లాగేసేయండి వచ్చేసి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా. అంతేనా? అన్నీ వేసేసారా? అంతే. రెడీ రెడీ అండి. వంకాయ సాంబార్. ఓకే, మరి వేడివేడిగా వంకాయ సాంబార్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ సాంబార్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఇంగువ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉడికించిన కందిపప్పు, పుదీనా, కొత్తిమీర, బెల్లం, సాంబార్ పొడి, కారం, ఉప్పు వేసి మరగనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న సాంబార్ మిశ్రమంలో వేసుకోవాలి. ఆపై కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ సాంబార్ రెడీ. చూసారు కదండి, వంకాయతో 2 రకాల వంటలు కూడా. మరి ఇప్పుడు టేస్ట్ చూస్తాం. ఇంకా టేస్ట్ చూసిన తర్వాత ఎవరు విన్నర్ అనేది డిసైడ్ అయిపోతుంది. సో రాజు గారు, వంకాయ ఉల్లికారం అండ్ వంకాయ సాంబార్. సో టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో ఉల్లికారం ముందు చూసేద్దాం. బాగుందండి. కొంచెం కొద్దిగా స్పైసీగా, పచ్చిమిర్చి పేస్ట్ వేసి, పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ. సో ఆ ఉల్లి ఫ్లేవర్ అనేది ఇంకొంచెం తెలిసినా కూడా బాగుండేది. అంటే దీంట్లో వీళ్ళు కొంచెం వేరుశనగలు అవన్నీ వేస్తారు కదా, అది కొంచెం స్వీట్నెస్ అనేది కొద్దిగా యాడ్ అయింది. సో ఇప్పుడు సాంబార్ టేస్ట్ గా ఉండాలని అలా ట్రై చేసాం. నైస్. రెండు కూడా బాగున్నాయి. రెండు డిష్లు. సో రాజు గారు ఇంకా చెప్తారు ఇప్పుడు విన్నర్ ఎవరు. సో అంటే ఇక్కడ ఉల్లికారంలో మీరు కొంచెం అంటే డిఫరెంట్గా ఉంటుందని వేసుకున్నారు, కానీ కొంచెం ఉల్లిపాయను కొంచెం డామినేట్గా చేస్తాయి ఇది మీరు వేసుకున్న వేరుశనగ పలుకులు. జీడిపప్పు ఓకే, కొంచెం కమ్మదనం యాడ్ అవుతుంది, బట్ వేరుశనగ పలుకులు ఏంటంటే కొంచెం డామినేట్గా ఉంటాయి. సో అది లేకుండా చేస్తే బాగుండేది. సో మీ దాంట్లో కూడా సాంబార్లో రాడిష్ వేస్తారు, ముల్లంగి. ముల్లంగి కొంచెం లేకుండా వంకాయ ఒకటే. సో ఇక్కడ మెయిన్ బేస్ మనం వంకాయ తీసుకున్నాం కదా, వంకాయ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియాలి. లేదంటే రెగ్యులర్గా మనం వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసి చేసుకుంటాం కదండి, సో ఆ ఫ్లేవర్లో వచ్చింది. ముల్లంగి టేస్ట్ అనేది ఫస్ట్ మనకి తెలుస్తుంది, అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వంకాయకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ ఈ ముల్లంగి ఇలాంటి కొన్ని వాటికి ఏంటంటే కొంచెం ఎక్కువ ఘాటు అవన్నీ ఉంటాయి కదా, సో అది ఎక్కువగా తెలుస్తుంది. రెండిట్లోకి కొంచెం ఉల్లికారం ఇది బెటర్గా ఉంది. ఓకే. సో పూజిత గారు వినర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ పూజిత గారు. సో బాగుంది ఉల్లికారం, చక్కగా కారం కారంగా. మాకు వంకాయతో మంచి టేస్టీ వంట చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. సో ఉషా గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ ఊరించే వంటల్ని. మరి మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలావార్ చిట్కా. దోశలు కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే దోశల పిండిలో 1 కప్పు అటుకుల్ని పిండిలా చేసి వేసి కలిపేసినట్లయితే దోశలు క్రిస్పీగా వస్తాయి.
ఓకే, మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లోని 4 వెరైటీ వంటలు చూసేసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన పుదీనా బఠానీ రైస్. ఇందులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పుదీనా బఠానీ రైస్, మసాలా దినుసులతో పాటు కొద్దిగా అల్లం కూడా. ఇప్పుడు సమ్మర్కి తగినట్టుగా తినాలి అంటే చక్కగా మనకు ఈ సమ్మర్ ఒక ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఈ వేసవి కాలంలో మనకు హాయిగా ఉండాలి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి అంటే ఆకుకూరలు లాంటివి, అది కూడా పుదీనా లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. మామూలుగా మీరు జ్యూసెస్ చూస్తే కూడా అందులో కొంచెం పుదీనా వేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇట్ హ్యాస్ అ కూలింగ్ ఎఫెక్ట్. సో ఖచ్చితంగా ఇలాంటి రైస్ మనం ఈ సీజన్లో తీసుకుంటే చాలా మంచిది. పుదీనాతో పాటుగా పచ్చి బఠానీలు, మంచి ప్రోటీన్ ఉంటుంది. అగైన్ దిస్ ఇస్ అ బ్యాలెన్స్డ్ డైట్. సో ఏ సీజన్లో తీసుకున్నా ప్రత్యేకించి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ సీజన్లో ఇది ఒకటే యాడ్ చేసుకుంటే చాలు అనేది కాకుండా బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన దహీ బల్లా, అంటే పెరుగు మజ్జిగతో మినపప్పుతో చేసిన ఒక ఐటెం. కొంచెం హింగు కూడా ఉందండి. సో ఇది ఎలాంటి ఒక ఐటెం అంటే, ఇప్పుడు పెరుగు మజ్జిగ అగైన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఈ క్లైమేట్లో. పప్పు ధాన్యాలలో కూడా 3 రకాల పప్పుల్లో మనకు ఒక్కొక్క పప్పుకి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంది అని కూడా మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మినప్పప్పు అనుకోండి, అంత వేడి ఏం కాదు. అదే శనగపప్పు అంటే వేడి. ఇప్పుడు మెడికల్గా సైంటిఫిక్గా చూసుకుంటే ఇవన్నీ నిజమా అని గనక అడిగితే డెఫినెట్గా వాటి డైజెషన్ మెటబాలిజం మూలంగా మన బాడీలో ఒక్కొక్కటి టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కటి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలా గనక చూసుకుంటే మినపప్పు కూడా మనకు కొంచెం చలవే. కాకపోతే దీన్ని డీప్ ఫ్రై చేసి వడల్లాగా తర్వాత మనం ఈ పెరుగులో మజ్జిగలో యాడ్ చేసుకొని తీసుకుంటున్నాం కాబట్టి క్యాలరీ పార్ట్ మైండ్లో ఉంచుకోవాలి. ఇక ఊరించే వంటలో చూసిన వంకాయ సాంబార్, అలాగే వంకాయ ఉల్లికారం. ఇప్పుడు వంకాయ సాంబార్లో కూడా మనం ప్రధానంగా వంకాయతో పాటు ముల్లంగి, తర్వాత క్యారెట్ కూడా చూస్తున్నాం. ఇందాక నేను చెప్పాను కదా, కూలింగ్ ఎఫెక్ట్, చక్కగా బాడీ టెంపరేచర్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది అని. ఆ రకమైన ఒక వెజిటబుల్గా ముల్లంగిని కూడా చెప్పుకోవచ్చు. సో ముల్లంగి అడిషన్ అనేది చాలా మంచిదండి, చాలా బాగుందండి. తెలిసిన రెసిపీ, ట్రెడిషనల్ రెసిపీ, బట్ ఎట్ చాలా టేస్టీగా బాగుంటుంది. వంకాయ ఉల్లికారం, వంకాయ ఉల్లిపాయల వరకు ఓకే, పర్ఫెక్ట్. కాకపోతే ఇందులో జీడిపప్పు, కొబ్బరి కూడా ఉందన్నమాట. సో జీడిపప్పు, కొబ్బరి ఎప్పుడు ఈ టైంలో, అది కూడా అంటే సమ్మర్ సీజన్లో ఎక్కువ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, క్యాలరీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ, మనం చాలా కాషియస్గా ఉండాలి. ఎక్కువ తీసుకోవడానికి కూడా లేదని చెప్పచ్చు. సో ఖచ్చితంగా దీని మీద గమనం ఉంచి మనము ఏదో ఒకటి, అంటే కాజు కానీ లేకపోతే కొబ్బరి, ఇవి రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకునే ఆప్షన్ ట్రై చేయాలి. 100% రెండు కూడా ఒక డిష్లో వద్దండి. బట్ బేసిక్ కాన్సెప్ట్ అంటే వంకాయ, ఉల్లిపాయ, ఇది ఏదో ఒకటి అలా ట్రై చేసుకుంటే ఒక మంచి థర్డ్ డిష్గా మనకు యూజ్ అవుతుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ చాలా మనకు బాగా యూస్ఫుల్గా ఈ సీజన్కి తగినట్టుగా ఉందండి. ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి, మీరు ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు రెండు కూడా మంచి టేస్టీ రెసిపీస్. సో రైస్ ఐటమ్ బాగుంది, సింపుల్ గా చేసేసుకోవచ్చు. అండ్ దహీ బల్లా అంటే ఇలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీరు చేసి చూపిస్తేనే మాకు తెలిసింది. దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి. సో ఈ ప్రాసెస్ లో చక్కగా టేస్టీగా చట్నీస్ అన్ని యాడ్ చేసి చేసుకున్నాం కదా, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం.
మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.